అండ్ ఇప్పుడు హరిత హరీష్ అని పెట్టుకున్నారు. నేను హరిత హరీష్ అనే పిలిపించుకుంటాను అన్నారు. ఏంటి నిజంగా ఆ బాండింగ్ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏంటి మీది లవ్ మ్యారేజ్ అండి? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ యాక్చువల్లీ. ఓకే. యా లవ్ తర్వాత పేరెంట్స్ కి చెప్పడం జరిగింది, వాళ్ళందరూ అంగీకరించడం అంతా కూడా యా లవ్ కమ్ అరేంజ్ లాగానే వెళ్ళింది. షార్ట్ గా చెప్తారా ఎలా స్టార్ట్ అయింది అసలు లవ్? అంటే కాలేజ్ కామన్ ఫ్రెండ్స్ త్రూ పరిచయం యాక్చువల్గా. మా ఫాదర్ యాక్చువల్లీ ఎయిర్ ఫోర్స్ లో, సో నేనంతా కూడా నార్త్ సైడ్ అంతా కేంద్రీయ విద్యాలయ స్కూలింగ్ అంతా కూడా. సో బట్ ఇంకా ఇంటర్మీడియట్ కి లాస్ట్ డాడీ అస్సాంలో ఉండేవాళ్ళు. సో అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా వద్దు అనుకుని నేటివ్ ప్లేస్కి వచ్చేయాలి అనుకున్నప్పుడు ఇంకా ఇక్కడ మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అట్లా కామన్ ఫ్రెండ్స్ తో త్రూ అలా పరిచయం అయ్యారు. సో ఆ ఐడియాలజీ, మాట్లాడే తీరు కానీ ఏదైనా, సో ఐ ఫెల్ట్ ఇట్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఆర్ యా డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ అనిపించి, సో వీ థాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ అనేసి అనిపించింది. సో డెఫినెట్లీ వీ టుక్ టైమ్ ఇతన్ని అర్థం చేసుకోవడానికి. ఓకే వీ ఫెల్ట్ దట్ యా. జస్ట్ ఇన్ కేస్ అడుగుతున్నాను, ఒకవేళ ఆ రోజుల్లో మీ ఫాదర్ అదే మీన్ మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒప్పుకోకపోయి ఉంటే చేసేసుకునేవారా అంత స్ట్రాంగ్ గా అప్పుడే మీరు? యా ఆబ్వియస్లీ ఒప్పుకోకపోయినా కూడా, బట్ ఉండింది అలాంటి సిచ్యువేషన్ కూడా కైండ్ ఆఫ్ లాగా ఉండింది. బట్ అదే చెప్తున్నాను కదా, ఈయన స్ట్రెంగ్తే వాకింగ్, సారీ టాకింగ్, ఈయన స్ట్రెంగ్తే అది. సో అదే అంటున్నాను కదా, ఈయన హ్యూమర్ సైడ్ అది ఎవరన్నా కనెక్ట్ అవ్వగలిగితే డెఫినెట్లీ ఈయన ఎవ్వరు వదులుకోవాలనుకోరు. నేను ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. లెట్స్ సీ నిజంగానే అది వస్తుందో రాదో తెలియదు. నాకు అర్థం కానిది ఏంటంటే, ఎందుకు బిగ్ బాస్ టీమ్ ఆయన్ని అన్నిసార్లు షేవ్ చేసుకోవాలి, మీరు ఇదే మెయింటైన్ చేయాలి, ఇదే మెయింటైన్, వాట్ దే వాంట్ టు పోర్ట్రే అవుట్ ఆఫ్ ఏం అనేది నాకు ఇంకా స్టిల్ క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. నాగార్జున గారు కూడా అన్నారు, మీరు ఈ సీజన్ లో ఉన్నంత వరకు దీంతోనే ఉండాలి అని అంటే, దాని వెనకాల దాని ఒక ఇంటెన్షన్ ఏంటి నాకు తెలీదు. సో బట్ డెఫినెట్లీ ఆయన అన్నారు కూడా, మీరు నవ్వుతే చాలా బాగుంటారని కూడా అన్నారు ఆయన. సో డెఫినెట్లీ యాక్చువల్గా ఆయన ఉన్న కొన్ని ఫొటోస్ అయినా సరే సోషల్ మీడియాలో ఉన్నవి, సో ఆయనకి కొంచెం ఉంటుంది డెఫినెట్గా. యాక్చువల్లీ హీ యూస్ టు బి లైక్ మార్వాడి ఇన్ హిజ్ కాలేజ్ డేస్. యాక్చువల్లీ చాలా ఈవెన్ అందరూ బ్రాహ్మిన్సా మీరు మార్వాడీసా అని చెప్పి అడిగేవాళ్ళు ఆయన. సో అలా ఉండేవాళ్ళు అనమాట. సో డెఫినెట్లీ అలాంటి మనిషికి కొంచెం డెఫినెట్గా కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. చూడాలి, మీరు చెప్పారు కదా, మన ఆయనకున్నది వాక్చాతుర్యం, కన్విన్సింగ్ స్కిల్స్ బాగుంటాయి. అక్కడ కనిపించిందంటే తీసేసుకున్నారు, విత్ ఇన్ సెకండ్ కూడా ఆలోచించకుండా జిమ్మని తీసేశారు. తీసేసినంటే మరి మీ వైఫ్ ఇప్పుడు బాధపడదా అని అడిగారు. వెంటనే హరిత హరీష్ నాలో సగం, ఈ సగం నా వైఫ్ అని ఎంత తెలివిగా ట్యాకిల్ చేశారంటే ఈవెన్ శ్రీముఖి గారు అడిగారు, మీకు ఆ ప్రాసెస్ ఎట్లా వస్తాయండి మీకు అని అంటే, ఆవిడ సారీ ఈయన ఏమన్నారంటే, ఇక్కడ కనెక్షన్ ఉంటే ఆటోమేటిక్ గా వస్తాయని చెప్పారు. అంటే మనం మాట్లాడేది ఏదైనా ఫీల్ అయ్యి మాట్లాడితే అది ఎవరికైనా వస్తుంది, ఆయనకనే కాదు. ఎందుకంటే మన ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం మాట్లాడేది ఒకటి ఉంటుంది, మనం బిల్డప్ చేసుకుని మనం మాట్లాడితే అది వేరే రకంగా ఉంటుంది. యాక్చువల్గా అది మనం కూడా అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం మన లైఫ్ లో యాక్చువల్లీ. సో బట్ తెలుసుకోవడం వరకే అది టైం పడుతుంది. అండ్ ఐ మీన్ ఈ హరిత హరీష్ అనే కాన్సెప్ట్ నిజంగా లిటరల్లీ అది ఒరిజినల్గా ఎప్పటి నుంచో ఉంది. ఈ శివపార్వతులు హాఫ్ అనే ఆలోచన ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంది. అది రియల్గా ఫాలో అవ్వాలి యాక్చువల్లీ, సోల్మేట్స్ అని అందుకే అంటారు. బట్ ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది తెలియాలి మాకు. మీ అంటే పెళ్లికి ముందే అంటూనేవారు? అదే అంటున్నా, యాక్చువల్గా ఈవెన్ ఆ మనిషి గురించి తెలుసుకోవాలి అనేది దాంట్లో ఇప్పుడు మనం చాలా మందిని కలుస్తాం, కామన్ ఫ్రెండ్స్ అంటే చాలా మందితో మాట్లాడతాం. బట్ ఆ వేరే ఒక ఇంకా తెలుసుకోవాలి ఈ మనిషి గురించి అనేది ఆ థాట్ ఎప్పుడు రాదు. బట్ డెఫినెట్లీ ఆ పేరు అనేది ప్లేడ్ కీ రోల్ అనేసి చెప్తాను. యాక్చువల్గా తనకి కానీ నాకు కూడా కానీ హరిత హరీష్. సో డెఫినెట్లీ ఆ పేర్లు అనేవి ఫస్ట్ 4 అక్షరాలు కామన్, దట్ టు ఇంకా 6 అక్షరాలు. నాదే THA రాయండి నేను, యాక్చువల్లీ నా సర్టిఫికేట్స్ లో కూడా టీ అనే ఉంటుంది. సిక్స్ లెటర్స్ అది ఫస్ట్ 4 కామన్, ఫస్ట్ 4 కామన్. సో మాకేంటంటే తను ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్ కూడా ఇట్లానే ఉంటుంది, వితౌట్ ఎనీ స్పేస్, వితౌట్ ఎనీ గ్యాప్, వితౌట్ ఎనీ డాట్, హరిత హరీష్. మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు, అంతే. సో అలా పెట్టుకున్నప్పుడు నాకు ఓకే హరీష్ అనగానే ఒక ఇది బిఫోర్ బిగ్ బాస్ పెట్టుకున్న అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్. స్టార్ట్ చేసాం, మీరు చూస్తే అవునవును, మీ ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, కుకింగ్ ట్రైల్స్ ఏదో చేశారు కదా. యాక్చువల్లీ ద ఇంటెంట్ ఆఫ్ ద ఛానల్ ఇస్ ఫర్ ద హరిత హరీష్ లైఫ్ జర్నీ, కంప్లీట్ లైఫ్ స్టైల్, అసలు హౌ అ కపుల్ షుడ్ బి అనేది ఒకటి ఒక చూపించాలి ఇవాళ రేపు సొసైటీకి. సో ఎలా ఉంటారు ఒక కపుల్ అలా అని మేము ఏంటో 24/7 ఫుల్ కోజీగా అట్లా అలా ఏముండదు. మేము ఫుల్ కొట్టుకుంటాము, ఫుల్ డిబేట్స్ చేసుకుంటాం, ఎండ్ ఆఫ్ ది డే అన్ని సార్ట్ చేసుకుంటాం, మళ్ళీ ముందుకు వెళ్తాం. నార్మల్ గా ఒక ఎట్లా నడుస్తుంది
వస్తుందో ఒక లైఫ్, ఒక కపుల్ లైఫ్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి మాకు. గట్టిగా మాట్లాడుకుంటాం, నిదానంగా మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం, మాట్లాడేటప్పుడే నవ్వేసుకుంటాం, అన్నీ జరుగుతాయి. కాబట్టి సో ఆ జర్నీ అనేది ఒకటి మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ, బట్ స్టిల్ ఆ బాండ్ తీసుకుని ఒకరితో కలిసి ఉండటం అనేది, సో అది ఏదైతే మా జర్నీ ఏదైతే ఉందో డెఫినెట్గా అది ఒకరికి నిదర్శనంగా చూపించాలి. ఏదో మేము చేసాము అనేది కాదు, బట్ డెఫినెట్లీ ఇప్పుడు చాలామంది పేషెన్స్ కోల్పోయి క్విక్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారేమోనని ఒక ఫీలింగ్ యాక్చువల్గా ఇవాళ రేపు చూస్తే సొసైటీలో. సో ఓకే, అది ఇక నిజంగానే చెడ్డవాళ్ళు అని అంటే యూ కెన్ టేక్ యువర్ కాల్, బట్ కొంచెం టైం ఇస్తే బాగుంటుంది రిలేషన్ అన్నప్పుడు ఇస్తే బాగుంటుంది అనేసి అట్లా కొన్ని ఉన్నాయి యాక్చువల్లీ. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇనీషియల్గా సమ్మర్లో స్టార్ట్ చేసింది మేము. సో మాకున్న ఎక్విప్మెంట్ అంతా కూడా కొంచెం మేము సమకూర్చుకున్న ఎక్విప్మెంట్ అంతా కూడా, సో ఫుడ్ అనేది కొంచెం జనాలకి తొందరగా ఎక్కుతుంది కదా. సో అలా నేను ఇంట్లో ఉండి కొంచెం చేసుకునేది, నా జాబ్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వకుండా నేను చేసుకోగలిగేది అనుకుంటే, సో కుకింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి కుకింగ్ వీడియోస్, రెసిపీస్, డిఫరెంట్ రెసిపీస్ కొంచెం అపీలింగ్గా ఉండేవి, అట్లా కొంచెం ఇంటర్నేషనల్ రెసిపీస్ తీసుకుని పెడదాం అనేసి అనుకున్నాము. సో ఉగాదికి స్టార్ట్ చేసాము. ఈ మధ్యలో బిగ్ బాస్ వచ్చింది. సో అలా అనుకోకుండా అన్ఫార్చునేట్లీ మా మామగారికి కూడా కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది. నాట్ ఏ మేజర్ వన్, బట్ యా ఇట్స్ వార్నింగ్ సైన్ లాగా అనమాట. సో అది కొంచెం దాంట్లో ఆక్యుపై అయిపోయాం ఒక 1 month. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈయన బిగ్ బాస్ ఏదైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అగ్ని పరీక్ష, సో అట్లా కొంచెం గ్యాప్ వచ్చింది. సో బట్ స్టిల్ అది జర్నీ అయితే వెళ్తుంది, చాలా దూరమే వెళ్తుంది, అండ్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. మీ అందరు చూడండి, ఫాలో అవ్వండి. వీడియో తీసినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఆయన వినిపిస్తుంది, హరిత ఈ రోజు ఏంటి అడుగుతున్నారు కదా. అవును, ఈవెన్ అవ్వ వీడియో చేసినప్పుడు కూడా. సో ఈ ఓన్లీ ప్లాన్, ఆ క్రియేటివిటీ అంతా కూడా తన నుంచే వస్తుంది. సో ఇంకా 2 ఛానల్స్ చూసాను, హీల్ అండ్ వీల్ అండ్ సంథింగ్, అదే ట్రావెలింగ్ ఒకటి. ట్రావెలింగ్. సో దీస్ ఆర్ అవర్, అదే అంటున్నాను కదా. సో ఆ జర్నీ ఏదైతే మేము అనుకుంటున్నామో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్ చేయాలంటే, ఇంకా మొత్తం తిరగాలి, ప్రపంచం మొత్తం తిరగాలి, మొత్తం అందరూ తిరగలేని ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా. సో వాళ్ళకి మా కళ్ళ త్రూ, మా ఛానల్ త్రూ చూపించాలి, వాళ్ళు కూడా దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ ముందు తీసుకెళ్తున్నాం. సో ఇంకొక డౌట్ ఏంటంటే, బేసికలీ చాలా మందికి ఉన్న డౌట్, నాకు ఇప్పుడు మీరు చెప్తున్న సమాధానం బట్టి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది అర్థమైపోయింది. స్టార్టింగ్ నుంచి ఈయన కెప్టెన్ కాకపోయినా, ఈవెందో అప్పుడు కెప్టెన్ ఎవరు లేరు, వచ్చినప్పటి నుంచి ఈయన కొంచెం లీడ్ తీసుకుంటూ ఉన్నారు ప్రతిదీ. ఎందుకంటారు? దానికి రీజన్ చెప్పండి. అదంటే ఇది స్క్రీన్ స్పేస్ కోసం అని చాలా మంది అనుకోవచ్చు, అంటే ముందే మన చేతుల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారని అనుకోవచ్చు. అది ఎట్లా వస్తుందంటే, ఒక మనిషి యొక్క స్వతహాగా తను చేసిన ప్రొఫెషనల్ థింగ్స్ కానీ, బై ప్రొఫెషన్ జాబ్స్లో ఉన్నప్పుడు కూడా హీ ఈజ్ బిన్ రీజనల్ హెడ్, ఈయన కింద ఎంప్లాయీస్ని ఈయన ట్రైన్ చేయడం, సో మొత్తం టీమ్ ఫామ్ చేసుకోవడం, టీమ్ బిల్డప్ చేసి ఆ టీమ్ని నడిపించి టు గెట్ ద అవుట్పుట్ ఎండ్ ఆఫ్ ది డే, ఆ రిజల్ట్స్ తీసుకురావడం, కంపెనీ టు మ్యూచువల్ అండ్ విన్ విన్ సిచ్యువేషన్లో పెట్టి ఎంప్లాయీస్కి ఎంప్లాయర్కి, సో కంపెనీ గ్రోత్ ఎండ్ ఆఫ్ ది డే. దట్స్ హౌ హిస్ జర్నీ ఈజ్ బిన్ కంప్లీటింగ్ ద జాబ్ మార్కెట్లో. అలాగే లేదు ఇంకా కొంచెం ఇన్నోవేటివ్గా చేయాలి, కొంతమందికి లైఫ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు జాబ్ మార్కెట్ క్విట్ చేసి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో ఓన్ బిజినెస్లో ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్లో కూడా మొత్తం ఏంటంటే పెద్ద పెద్ద డీన్స్, కాలేజ్ యూనివర్సిటీ డీన్స్, ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ వీళ్ళతో డీల్ చేయడం అనమాట. సో ఆబ్వియస్లీ సో హీఈస్ బీన్ ఇన్ ఏ, ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండే మొత్తం ఎట్లా అంటే, ఇప్పుడు క్విక్ డిసిషన్స్ తీసుకుని హీ నీడ్ టు బి పర్ఫార్మ్. సో ఆ ఇదిలో ఆయన నేచరే అది యాక్చువల్గా. ఇప్పుడు ఏదైనా ఉంది థింగ్, ఓకే ఇది మాట్లాడి దీన్ని సార్ట్ చేసేసి అందరినీ ఒక పాయింట్కి తీసుకురావాలి, అందరినీ ఒక పేజ్ మీదకి తీసుకురావాలి, సో దట్ వీ షుడ్ హ్యాపీలీ ఫాలో ఎవ్రీ వన్ ఫ్రమ్ దేర్ అనమాట. అంటే అందరు 10 మంది అలా అంటే, మీరు ఇప్పుడు చూస్తే లీడ్ చేయాలని అనుకుంటే ఓనర్స్ ఎవ్రీ టైం వాళ్ళు రూల్స్ పెట్టుకున్నప్పుడు రూమ్లోకి వెళ్తున్నారు, బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, పాయింట్స్ పెడుతున్నారు, దాంట్లో కొన్ని వాళ్ళకి విభేదాలు కూడా వస్తున్నాయి. బట్ హరీష్ గారు వాజ్ లిజనింగ్ ఆల్సో చాలా సార్లు. శ్రీజ, ప్రియ, పవన్, సోల్జర్ పవన్ మాట్లాడేటప్పుడు ఆయన వింటున్నారు, వాళ్ళ పాయింట్స్, అందరి పాయింట్స్ కూడా వింటున్నారు. ఆయన అక్కడ మొత్తం ఆయన లీడ్ తీసుకుని అట్లా అది కూడా ఏం కనిపించలేదు కదా. మరి ఇది చూస్తే అది కూడా చూడాలి. ఇప్పుడు ఐ మీన్ ఆయన ఎదిగిన విధానం, ఆ కెరియర్ వీటిలో భాగంగా ఆయన లీడింగ్ స్కిల్స్ ఎక్కువ నేర్చుకుని, స్కిల్స్, ఆ మేనేజింగ్ స్కిల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, కెరియర్ రాకముందే మీరు కొంచెం ఐ మీన్ మీకు ముందు నుంచి కొంచెం సన్నిహితంగా ఉన్నారు, లవ్ లో పడ్డారు, అప్పుడు కూడా అలాగే ఉండేవారా?
కొంచెం లీడింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండే? అప్పటికే హీస్ బీన్ ఇంటూ హీ గాట్ జాబ్ మార్కెట్ ఎక్స్పోజర్ ఆల్మోస్ట్ హీ గాట్ మోర్ దెన్ 15 years 18 years జాబ్ మార్కెట్ ఎక్స్పోజర్. నేను పరిచయం అయ్యేటప్పుడు కూడా హీ వాజ్ ఇంటూ ద వర్కింగ్ జాబ్ లోనే ఉన్నారు యాక్చువల్గా అప్పుడు కూడా ఈయన. సో యా ఇంట్లో ఈయనే పెద్ద మనోడు కానీ ఎవరైనా కానీ ఇంట్లో అటు ఇటు అందరిలో కూడా ఈయనే ఫస్ట్. సో ఆబ్వియస్లీ అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఏదన్నా కూడా ఇనిషియేషన్ తీసుకోవడం, కొంచెం పేరెంట్స్ కి ధైర్యం చెప్పడంలో కూడా, ఏదన్నా ఉన్నా కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా హౌస్ లో కూడా సో ఈయన ఫ్రంట్ ఫుట్ లో ఉంటారు అనమాట. సో అది కొంచెం ఏంటంటే ఏదైనా లీడ్ చేస్తానికి నాట్ ఓన్లీ ఇన్ హౌస్, ఆ లీడ్ చేసే కెపాసిటీ కొంచెం ఉంటుంది. అండ్ అవుట్పుట్స్ కూడా బాగా ఇస్తుంది. వ్యక్తిత్వమే అంత బేసికల్లీ. ఇంకా పాపం ఓకే. అండ్ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది జీవితంలో ఈ ఒక్కరోజు జరగకపోతే బాగుండు, ఈ ఒక్క మనిషి పరిచయం అవ్వకపోతే బాగుండు ఇలాగని. ఇప్పుడు మెయిన్లీ ఈరోజు ఈయన వన్ డే చేంజ్ చేసింది. ఆ వన్ డే చేంజ్ చేయడానికి కారణం ఆ రెండు ఇన్సిడెంట్స్ కూడా, రెండు వీడియోస్లో కూడా మెయిన్ పర్సన్ ఎవరంటే ఎమాన్యుయల్తో ఒకవేళ క్లోజ్ అవ్వకుండా ఉంటే బాగుండేది అని ఏమైనా మీకు అనిపించిందా? క్లోజ్ ఇన్ ద సెన్స్ అలా అనుకోకూడదు కదా యాక్చువల్గా. నాకు అలా అయితే అనిపించలేదు. బట్ నేను చూసిన పర్స్పెక్టివ్ ఏంటంటే, అంటే నేను ఫస్ట్లో ఎపిసోడ్స్ ఆ రోజు ఫస్ట్ అందరి ఇంట్లోకి వచ్చినప్పుడు ఈయన వెళ్ళి వాటర్ ఏదో బర్నీ గారికి వాటర్ ఇచ్చే ప్రాసెస్లో బర్నీ గారు ఇమాన్యుయల్ అండ్ ఈయన నుంచున్నారు, హరీష్ గారు వీళ్ళందరూ నుంచున్నారు అక్కడ. వాటర్ ఇస్తే మంచి సాంప్రదాయాలు అంటే ఒక మీమ్ లాగా ఏదో ఉంటుంది కదా. సో అలా ఒకటి మాట నాకు హరీష్ గారి నుంచి అనిపించింది. ఓకే, దే ఆర్ ట్రైంగ్ టు మేక్ సమ్ బాండ్ అనేసి అనిపించింది. అలాగే పక్కన నుంచి ఇమాన్యుయల్ అండ్ శ్రీజ వర్ టాకింగ్ లైక్, ఇమాన్యుయల్ నేను చూసానబ్బా మీ గేమ్ అగ్ని పరీక్షలో, సో యా నేను అవును మీరిద్దరు కొంచెం స్ట్రాంగ్ అనిపించారు, సో మనం కూడా ఇంట్లో కూడా మనం ఇట్లానే చేద్దాము, కొంచెం నేను కూడా ఇట్లా జోక్స్ చేస్తాను, నువ్వు కొంచెం చూసి చూడనట్టు నువ్వు అట్లా ఉండు ఆర్ సంథింగ్. నాట్ ఎగ్జాక్ట్ కాన్వర్జేషన్ బట్ కైండ్ ఆఫ్ ఇట్లాంటి కాన్వర్జేషన్ జరిగింది. అంటే హీఈస్ ప్రిపేర్డ్ ఆల్రెడీ, మైండ్ లో ప్రిపేర్ అయ్యే వచ్చారు. అది తన గేమ్ స్ట్రాటజీ. దానికి కూడా అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు క్లోజ్ అవ్వకపోయి ఉంటే అదే రెడ్ ఫ్లవర్ డైలాగ్ వాడేవారు కాదు, ఖచ్చితంగా వేసేవారు కాదు. వాళ్ళు ఇంటెన్షన్ వచ్చినా కూడా, వాళ్ళు అనుకుంటున్నారని తెలిసినా కూడా చెప్పేవారు కాదు. వేరే పర్సన్ అయితే ఖచ్చితంగా చెప్పేవారు కాదు. ఈయన క్లోజ్ కాబట్టి, చనువు ఉంది కాబట్టి అంత క్లోజ్ అవ్వలేదు అనేసి నేను అనుకుంటున్నాను. నేను చూసిన పాయింట్ ఏంటంటే, నేను 24/7 ఎక్కువ చూసాను. నార్మల్ ఎపిసోడ్ కన్నా కూడా ఇదే ఎక్కువ చూసాను నేను. కంటిన్యూటీ ఉంటుంది కదా, ఏది ఎక్కడి నుంచి ఎందుకు వచ్చింది అనేది. అసలు యాక్చువల్ 24/7 చూసేయటమే కరెక్ట్ యాక్చువల్గా మనం చెప్పాలనుకుంటే కాదు. అయితే నేను అంత క్లోజ్ అవ్వలేదు, అయినా కూడా ఎవ్రీవేర్ ఆ డెకోరం అయితే మెయింటైన్ చేశారు అని చెప్పి. ఆ రెడ్ ఫ్లవర్ ఎందుకంటే ఆయన స్లాంగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ద వే హీ కమ్యూనికేటెడ్. ఆహా, ఈ రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు ఇందాక అని చెప్పి అన్నారు. సో ఈ లోపల ప్రియా వాజ్ రేజింగ్ హర్ హ్యాండ్ అనమాట. ప్రియా హ్యాండ్ రేస్ చేస్తుంది. ఓకే, సో మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారా, ఈ రెడ్ ఫ్లవర్ ఇమాన్యుయల్ గారికి ఇద్దామని చెప్పి మాట్లాడుకున్నారో, మరి ఏం జరిగిందో ఐ డోంట్ నో. అది నాకు లైవ్ లో కూడా క్లారిటీ లేదు కాబట్టి నేను అసలు ఏం మాట్లాడలే. బట్ హిస్ ఇంటెంట్ చెప్తున్నాను, హరీష్ గారు ఇంటెంట్. ఎందుకంటే ఇంటెంటే కాదు, జనరలీ బై స్వతహా నేచర్ కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా అంటే ఎంత తక్కువ వాళ్ళైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, పొరపాటున నోరు తోలటం అనేది అసలు ఆయన దగ్గర నుంచి మోస్ట్లీ ఉండదు. నిన్న ఎపిసోడ్ లో మొత్తం సోఫాలు అలా పడుకుని అలా ఉన్నారు. అంటే బేసికల్లీ అనే మాటలు మన ఊర్లలో, అరే పుల్లాంటి మనిషిరా ఏంట్రా అలా అయిపోయాడు ఏంట్రా అంటూ ఉంటారు. డామినేటింగ్ స్వభావం ఉన్న వ్యక్తి ఒకసారి అలా డీలా పడిపోయి. మీకు ఏమన్నా అనిపించిందా దగ్గర ఉంటే బాగుండేది, ఒకసారి హగ్ చేసుకుంటే, ఒక్క పర్సన్ వెళ్ళి హగ్ చేసుకున్నా బయటకు రాగలడు, నేనున్నా బాగుండేది, ఇలాగేమన్నా అనిపించింది? అక్కడే డిఫరెన్స్ కూడా తెలిసిపోయింది. తనుజ గారు వచ్చి మాట్లాడారు, నేను ఈ ఇన్సిడెంట్ జరిగిన, ఆయన అలానే పిలుస్తారు యాక్చువల్గా. ఇప్పుడు మేము షాపింగ్ మాల్స్ కి సెంటర్స్ కి వెళ్తామా, అమ్మ దీని రేట్ ఎంత అని చెప్పి. ఈవెన్ ఆయనకన్నా చాలా చిన్న పిల్లలైనా సరే, నాన్న అబ్బాయిలు అయితే నాన్న అని అంటారు, అమ్మాయిలు అయితే అమ్మ అనే సంబోధిస్తారు ఆయన యాక్చువల్గా. అమ్మ దీని రేట్ ఎంత అని చెప్పి ఇట్లా అడగటం కానీ ఏదైనా కానీ చాలా డెకోరం మెయింటైన్ చేస్తారు అసలు యాక్చువల్గా. ఈవెన్ నేను ఎప్పుడన్నా కొంచెం క్యారీ అయిపోయి టక్మని ఏదన్నా పిలిచేస్తానేమో కానీ నన్ను ఇంకా కరెక్ట్ చేస్తారు యాక్చువల్గా. చెప్పాలంటే ఒకసారి అనిపిస్తుంది ఇంత చిన్నదానికి నా అని చెప్పి అనిపిస్తుంది కానీ, బట్ ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అవుట్ సైడ్. ఇప్పుడు అదే జరిగింది యాక్చువల్లీ. మనం అనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాలే కదా అని చెప్పి నేను అనుకుంటాం, బట్ లేటర్ ఆన్ అవి ఎట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అనేది దానికోసం ఈయన అవ్వాలి. సో ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నారు, అట్లా సోఫాలో ఉన్నారు. సో 14 మందిలో ఇప్పుడు ఎవరు కూడా పోనీ ఒక 2-3 చేతులు ఎత్తినా కూడా ఒకళ్ళు వచ్చి లేదు మేము టైం తీసుకుని ఆయనతో మాట్లాడి మనం క్లారిఫై చేసుకుంటాను నాగార్జున గారు, నేనైతే అంతగా నమ్మట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 6 days జర్నీ చూశారు కదా.
సో ఆయన ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఆయన మాట నడవడిక అంతా ఎట్లా ఉందని తెలుసు కదా, ఇప్పుడు మనకు అదంతా చూపించకపోయినా కూడా. సో దాన్ని బట్టి కూడా, ఎందుకంటే చూసేదాన్నే కాకుండా మనం ఏదైతే మనం ప్రాసెస్ చేసుకుంటాం మైండ్లో, దాన్ని బట్టి కూడా మన డెసిషన్స్ తీసుకోవాలి ఒక్కోసారి. అండ్ ఇంకొక స్టేట్మెంట్ భరణి గారు పాస్ చేశారు కాబట్టి సింపతి కోసం ఫుడ్ తినట్లేదు అని చెప్పి అరిచేశారు ఆ నామినేషన్స్ లో, గట్టిగానే అరిచారు. సో ఇలా అనుకునే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఫుడ్ మానేయడం అంటే సింపతి వేరే రకంగా క్రియేట్ చేసుకోవచ్చు, కొంచెం ఏడ్చో లేదంటే కొంచెం అలాంటి ఎమోషనల్ డైలాగ్స్ కొట్టో చేయొచ్చు. ఫుడ్ మానేయడం అనేది సింపతి కోసం అయితే చాలా స్ట్రగుల్ అవుతుంది, మనం మొత్తం వీక్ అయిపోతాం. ఫిజికల్ టాస్క్ పెట్టారంటే తర్వాత ఏం చేయలేం, ఈవెన్ నీరసం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆయన ఏదైనా చేయొచ్చు, అంటే నటించవచ్చు, వాళ్ళతో మాట్లాడుతున్నట్టే, అంటే ఆ సిచ్యువేషన్ని నార్మల్గా ఎట్లా ట్యాకిల్ చేసే విధానాలు ఎట్లా ఉంటాయో చెప్తాను. జనరల్గా అయితే ఇప్పుడు ఎవరికో వచ్చింది ఆ ఇంట్లో అట్లా అలాంటి సిచ్యువేషన్, అందరూ ఎవరు నమ్మలేదు, ఒక రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి మాట్లాడచ్చు, లేదు భయ్యా లేదు నువ్వు చేసావు నిజంగానే చేసావు అని చెప్పేసి ఏలి ముద్ర వేసినా కూడా వెళ్ళి అడిగి, లేదు భయ్యా నేను ఆ ఉద్దేశంలో అనలేదు, ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పేసి అని చేయొచ్చు. కానీ హీఈస్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. ఏం చెప్తున్నాను, ఏదన్నా ఉంటే ఫేస్ మీద కట్టే తిట్టే కొట్టేలాగా అడిగేసేయాలి. ఓకే, దీనికి రిలేటెడ్ ఇంకొకటి కూడా ఉంది, అది క్వశ్చన్ నేనే చెప్తా, ఆన్సర్ కూడా నేనే చెప్తా దానికి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ అట్లా తీసుకున్న స్టాండ్ ఆయనకి నచ్చలేదు. ఫస్ట్ థింగ్, రాంగ్ ఎలిగేషన్, క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతుంది అక్కడ. ఐదర్ అది రాముయే కానీ ఈవెన్ సుమన్ శెట్టియే కానీ అసలు ఎవరు కూడా ఆలోచించి తీసుకోలే. అందుకే అలాంటి మనుషుల మధ్యలో నాకు ఉండాలని లేదు అనేసి అంత ఇది అయిపోవడానికి. ఇప్పుడు నేను వీళ్ళకి వెళ్ళి నేను సంజాయిషి చెప్పుకోవాలా అనేసి కాదు కదా, నన్ను చూశారు వీళ్ళు 6 రోజులో 5 రోజులో ఎట్లా మాట్లాడుకుంటున్నావు, నేను ఇమాన్యుయల్ ఫుడ్ తినకపోతే తన కోసం తీసుకున్న స్టాండ్ కానీ ఏదైనా నాకు తొలిచివేసిన ఆ విషయాలు కానీ, నేను వీళ్ళ గురించి నేను ఇట్లా ఫీల్ అయ్యాను కదా, నా గురించి వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి. ఎందుకంటే ఇమాన్యుయల్ గురించి ఫుడ్ తినకపోతే మా మనిషి ప్లేట్లో పెట్టుకుని నిజంగా తినంటే ఎంత బాధ అనిపిస్తుంది ఎవరికైనా సరే. ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోమన్నది, ఓకే అది బిగ్ బాస్ టాస్క్ కోసం చేసి ఉండొచ్చు, కానీ ఆ మనిషి అలా ఒంగుని ఊడుస్తూ ఎంత చేశారు అసలు. సో ఆబ్వియస్లీ అక్కడ ఎవరైనా సరే కరిగిపోతారు. సో అక్కడ ఉన్న ఆయన ఇమోషన్ చూపించారు. సో ఆబ్వియస్లీ ఈయన్ని జడ్జి చేసినప్పుడు అదే కోపం వ్యక్తిచ్చారు, ప్రేమ చూపించాల్సినప్పుడు ప్రేమ అదే. మీరు అంటే ఆయన వదిలేయండి, అట్లీస్ట్ మీరు కూడా స్టిల్ అదే సాఫ్ట్ కార్నర్ ఉందా ఎమ్మాన్యుయల్ పట్ల? స్టిల్ అంటే ఇప్పుడు ప్లేట్ లాగేసుకున్నారని పాపం ఆయన బాధపడ్డారు. తర్వాత ఇదే పర్సన్ వల్ల ఈరోజు 2 వీడియోస్ టెలికాస్ట్ అయినాయి. ఈవెన్ ఇదే పర్సన్ నామినేషన్స్లో డుమ్ డమాల్ అని చెప్పి అందరూ నవ్వేలా చేశాడు. ఈవెన్ ఆ గుండు అంకుల్ అన్నప్పుడు కూడా అందరూ నవ్వారు. చాలా హ్యూమిలియేషన్ ఉంటుంది. ఇంతమంది మనల్ని నవ్వుతున్నారంటే, దట్టు సొసైటీలో ఇంత లీడ్ చేసి ఒక కంపెనీని లీడ్ చేసినప్పుడు ఇప్పుడు నేనే తీసుకుంటున్నాను అది, ఇంకా ఆయన బయటికి రాలేదు, రేపొద్దున ఇంకా ఎంత తీసుకోవాల్సి వస్తుంది. ఏమీ లేకపోతే వెల్ అండ్ గుడ్, మంచి నోట్లు బయటకు వస్తే వెల్ అండ్ గుడ్, అది ఇంకా ఒక వరమే అనుకోవాలి మాకు. లేదు అది కాకుండా ఇంకా రేపొద్దున పబ్లిక్ లో ప్రతి చోట తిరగాలి, ఆయన క్లయింట్స్ తో మాట్లాడాలి, ఆయన అంతా ఇంకా చాలా ఆయన ఫర్దర్ లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు దాంట్లో ఎట్లా ఉంటది అనేది మేము ఏం చెప్పలేము. ఇప్పుడు ఈ వర్డ్ రేపొద్దున ఎట్లా బయటకు వస్తుంది బట్ తెలియకుండానే ఈ వర్డ్ ఇంపాక్ట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొన్ని మారితే ఓకే, అది చెరిగిపోతే ఓకే, బట్ ఏంటంటే ఇప్పుడైతే మాత్రం స్టార్ట్ అయింది. నేను కోరుకుంటున్నా గట్టిగా యాక్చువల్లీ, బికాజ్ అది సరదాగా చేసుకుని వచ్చింది కాదు, మనిషి ఇంకా ఒక ఎమోషన్ ని, ఒక ఫిజికల్ డేర్ ని క్యారీ చేస్తున్నారు. సో అట్లీస్ట్ దానికి రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, లాస్ట్ ఇంకా ఆయన యాటిట్యూడ్ నాకు అర్థమైంది. ఎవరి ముందు తగ్గలేదు, ప్యానల్ జడ్జెస్ దగ్గర తగ్గలేదు, హౌస్ మేట్స్ దగ్గర తగ్గలేదు, నాగార్జున గారి దగ్గర తగ్గలేదు, ఆయన స్టాండ్ అలాగే తీసుకున్నారు. బట్ త్రివిక్రమ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడం బెస్ట్ అని. ఇప్పుడు ఒకవేళ అంత నాగార్జున గారు వీడియో ప్లే చేయడానికి రీజన్ ఏంటంటే, ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరిగింది, కొంచెం ఈయన స్టాండ్ తీసుకున్నారు, వెంటనే ఓకే సార్ సారీ సార్ నెక్స్ట్ టైం రిపీట్ అవుతాను కూర్చుని పోతే అక్కడ వీడియోస్ ఉండవు, ఏమీ ఉండవు, ఏది ఉండదు. మీరు స్టిల్ అలా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ మీరే ఆ పొజిషన్లో ఉంటే మీరు కూడా అలాగే స్టాండ్ తీసుకునేవారా? లేదు ఎందుకు వచ్చింది ఓకే అని చెప్పి తల ఊపి కూర్చుని పోతే అక్కడ ఎండ్ అయిపోద్ది కదా. తలూపి కూర్చుని పోవడం అంటే యాక్చువల్లీ అగ్ని పరీక్షలో మీరు చూస్తుంటే ఒక ప్రోమోలోనే వచ్చింది, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ మీ అ ఛాన్స్ దట్స్ ఫైన్, బట్ డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్.
సో ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఏదైతే జరుగుతుందో, సో ఆ మనిషికి ఆయన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, ఆయన ఎవరినైనా సరే ఇప్పుడు తల ఆడిచ్చేసి కూర్చోవటం అనేది ఓకే, నేను అగ్రీ చేస్తా. సో ఇప్పుడు ఆ మనిషి నేచర్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారని అంటే సో దేర్ షుడ్ బి సంథింగ్ కదా ఆయనలో. ఎవరినైనా ప్రశ్నిస్తారు, ప్రశ్నించడం ఎప్పుడు తప్పు కాదు, అది మనకి రాజ్యాంగంలో ఉంది, ప్రశ్నించాలి. అది నువ్వు నీ డెకోరం మెయింటైన్ చేస్తూ ప్రశ్నిస్తావా లేకపోతే నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకుంటావా? ఇప్పుడు ఈయన ఎటువంటి మనిషి అంటే ఈయన కోసం ఈయన స్టాండ్ తీసుకోవటమే కాకుండా సొసైటీలో రేపు ఇప్పుడు మేము కార్లో వెళ్తున్నామండి, నిజంగా ఏదైనా గొడవ అవుతుంది, ఎంతమంది కార్ ఆపి వెళ్ళి ఆ గొడవ మధ్యలో నుంచుంటారు ఇవాళ రేపు? డెఫినెట్లీ వెళ్తారు, నుంచుని మాట్లాడతారు, ఎందుకు కొట్టుకుంటున్నారు, ఫోన్లో అయిపోతే అయిపోయిందిలే కానీ వదిలేసేయండి, పదండి ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఫోన్లో వదిలేసేయండి, మనం అందరం మనుషులు, ఎండ్ ఆఫ్ ది డే కొట్టేసేసుకుని ఏం మనం సాధించుకోవాలి, వదిలేయండి అని చెప్పేసి అని వెళ్తారు. అలాగే ఈ ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు చూడండి, కుర్రోళ్ళు కొంతమంది డియోలు వేసుకుని తెగ వెళ్ళిపోతారు కదా, వాళ్ళని కూడా నుంచోబెట్టి సమాధానం చెప్పిన రోజులు. బస్ సెలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ ఆడిషన్ అయిపోయింది, సెకండ్ జూమ్ కాల్ కి సెలెక్ట్ అయినప్పుడు చాలా క్వశ్చన్స్ అడిగారు, మల్టిపుల్ క్వశ్చన్స్. దాంట్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్, ఇవాళ రోజు కూడా మీకు చాలా తొలిచివేసే, మనసుకి టక్కమని గుర్తు రాగానే తొలిచివేసే విషయం ఒకటి చెప్పండి అని అంటే, రమ్య కేసు ఏదైతే ఉంది చూడండి, 3 జనరేషన్లు అసలు అది తీరలేని లోటు అని చెప్పాలి. టక్కుమని ఆయన నోటమ్మట అదే వచ్చింది యాక్చువల్గా. సో వన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇన్ సొసైటీ అనే ఫీల్ అయ్యే మనిషి కూడా ఈయన యాక్చువల్గా. ఇప్పుడు గేమ్లోనే ఇప్పుడు ఈయన ఒకటి ఇక్కడ ఇట్లా మాట్లాడుతున్నారు లేకపోతే అట్లా మాట్లాడుతున్నారు, ఈయన తీసుకున్న వర్డ్లో ఈయనకే స్టాండ్ లేదు అని అంటే ఆ సినారియోస్ చూడండి, ఆ మనిషి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు మాట్లాడుతున్నారు, గేమ్లో ఉన్నప్పుడు ఒక రకంగా మనం స్ట్రాటజైజ్ చేసుకుంటాం, అదే నార్మల్గా ఉన్నప్పుడు ఒక రకంగా స్ట్రాటజైజ్ చేసుకుంటాం. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ వచ్చింది, అది టాస్కే, అది వీక్ మొత్తం దాని గురించి మాట్లాడతారు. సో అది కెప్టెన్సీ టాస్క్ వర్క్ తీసుకునే ఆయన జడ్జ్ చేయాలి. దానికి రిలేటెడ్ ఏది మాట్లాడినా కూడా ఒక కెప్టెన్సీ టాస్క్లో హీ ఈజ్ ఇన్ టు దట్ స్పోర్టివ్ మైండ్లో ఉన్నారు ఆయన. సో అది దాంతోనే రిలేట్ చేసి చూడాలి. సో నేను పర్సనల్గా ఈయన బిహేవియర్ గురించి, ఈయన నేచర్ గురించి చెప్తున్నా జనరల్గా అయితే. సో చాలామంది వాళ్ళు ఇప్పుడు శ్రీజ గారు ఉన్నారు, ఏం చేస్తారు ఇప్పుడు ట్రక్మని ఆమెకి ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించిందో లేకపోతే ఆమె ఇప్పుడు సంజన ముందు బ్యాడ్ అయిపోతున్నానన్న సంథింగ్ తను ఫ్లిప్ అయ్యి శ్రీజాని నేను సంజన గారిని నామినేట్ చేసుకుంటారు టు ప్లే ద గేమ్ అది అని చెప్పి అనుకున్నారు, ఆడారు, అంతా అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే అగైన్ ఫ్లిప్కే ఫ్లిప్, సంజన కూడా ఫ్లిప్ అయిపోయారు. మీరు నాకు వద్దు యాజ్ ఏ అసిస్టెంట్స్గా, మీరు మిమ్మల్ని పక్కన పెట్టేస్తానని చెప్పేసి ఆమె పక్కన పెట్టేసి. సో ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా గేమ్. సో ఈ గేమ్ నడిచే ప్రాసెస్లో అది 1 అవరో లేకపోతే 1 డేలోనో అయిపోవట్లేదు అక్కడ మనం వాళ్ళకి చూస్తుంటే, అది కొంచెం 4-5 డేస్ క్యారీ అవుతుంది. సో ఆ ప్రాసెస్లో ఆ మనిషి మాట్లాడిన మాటల్లోని మీరు పర్సనల్ నేచర్తో ముడిగట్టేసేసి ఈయన రూల్స్ పెడతారు, ఈయన మాత్రం రూల్స్ ఫాలో అవ్వరు అనేసి ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం అనేది, సో అదే అంటున్నాను, ఆలోచించాలి, ప్రశ్నించాలి, ఆలోచించాలి. ఇవన్నీ ఎందుకని జనాలకు అంత ఓర్పు సహనాలు లేవు, ఎవరికాలు దేవుళ్ళు అయిపోయారు, అందరు జడ్జిలు చేసేస్తున్నారు. అది బట్ వీళ్ళందరూ చేసేది మీరు కరెక్ట్ ఒక పాయింట్. చాలా మంది తెలివైన వాడు విన్నర్స్ అందరికీ ఉండే క్వాలిటీ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎవరైతే మనకు నెగిటివ్ అవుతున్నారో ఎనిమి అవుతున్నారో వాళ్ళతో కొంచెం మంచిగా ఉంటారు, వీడి వాళ్ళ థ్రెట్ ఉంది లేదు వీడి మీదకి మనం వెళ్తే హైలైట్ అవుతాం అంటే వాడి మీదకి వెళ్తూ ఉంటారు. బట్ ఈయన కామనర్స్ అని లేదు, మనోళ్ళని లేదు, పగోళ్ళని లేదు, కోపం వస్తే అందరినీ అంటున్నారు, నాకొద్దు ఫుడ్ వద్దు మీలాంటి అందరినీ అనేసారు. అది నేను అంటాను కదా, 14 మెంబర్స్ ఆ హ్యాండ్ రేస్ చేయడం, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే షో అయిపోయింది, ఆయన టక్మని సోఫా వెనకాలకు వచ్చి నుంచున్నారు, హీ వాజ్ నాట్ ఇన్ హిజ్, అసలు ఈవెన్ అందరు బాయ్ చెప్తున్నా కూడా ఆయన చేయి లెగలేదు. నేను ఐ వాజ్ అబ్జర్వింగ్ హిమ్, సో చేయి లెగలేదు. సో అది ఒక మైండ్లో పడిపోయింది ఆయనకి. ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. అది అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ వ్యత్యాసం చూపించు, నేను అదే అంటున్నాను. నేను అది చాలా అదంటూ నేషనల్ టెలివిజన్ మీద అంటే అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాగార్జున గారు ట్రై చేశారు అంటే ఎలా అంటే చప్పట్లు కొట్టండి అందరికి థమ్స్అప్ పొలిగిపోయింది దాని గురించి ట్రై చేశారు. ఎక్కడన్నా కొంచెం ఆయన పాపం అలాగే ఉన్నారు పాపం ఆల్మోస్ట్. అదే అంటారు కదా, ఏదన్నా ఉంది అని అంటే ఇట్ షుడ్ బి క్లియర్ ఇట్ ఆఫ్, ఆయన మైండ్లో నుంచి వెళ్ళిపోవాలి అది. సో యా ఆబ్వియస్లీ ఆయన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని తెలిసిన మనిషి. ఏమని పిలుస్తారు మీరు ఆయన? ఏమని పిలుస్తారు? కన్నా అని పిలుస్తారు. కన్నా అని పిలుస్తారు. ప్లీజ్ ఒకసారి మా కోసం కన్నా బీ స్ట్రాంగ్ అని చెప్పండి ప్లీజ్, కెమెరా ఉంది ప్లీజ్. కన్నా ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నిన్ను రోజు చూస్తున్నాను, బాగా ఆడుతున్నావు, ఇంకా వాట్ యు ఆర్, అసలు అక్కడికి ఎందుకు మన జర్నీ స్టార్ట్ అయ్యింది అనేది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు. సో ఇది ఒక మంచి నువ్వు నీకు నచ్చినది
నువ్వు చాలా అడ్మైర్ చేసే ఒక జర్నీలో ఉన్నావు, ఇష్టపడి వెళ్ళావు. సో దాన్ని అట్లాగే కొనసాగించు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే జనాలు నిన్ను మెచ్చుకోవాలి, నువ్వేంటో తెలుసుకోవాలి. యూ షుడ్ బి కమ్ అవుట్ యాజ్ ఎ లవ్డ్ వన్ అనేసి నువ్వు ఏదైతే అనుకున్నావో అలాగే బయటకు రావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగా ఆడుతున్నావు. నేను ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అస్సలు నువ్వేం వరి అవ్వద్దు. ఓకే, హౌ స్వీట్ కన్నా గారు, ప్లీజ్ స్ట్రాంగ్. కన్నా ఎంత బాగున్నారు. ఓకే, బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి బిగ్ బాస్ పరంగా ఒక్కొక్కరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ పరంగా పక్కన పెడితే మాత్రం ఒక బయట మాత్రం రెస్పాన్సిబుల్ సిటిజన్, బయట ఎంతమందిని ఆపడం ఇవన్నీ బాగా చెప్పారు. వెరీ గుడ్. అసలు ఎక్కడ స్పిచ్ చేయడం కానీ ఏదన్నా ఉన్నా కూడా చాలా, ఏదైనా ఈవెన్ చిన్న టిష్యూ అయినా సరే ఇంటికి తీసుకొచ్చి అక్కడే పడతారు, లేదా డస్ట్బిన్లో పడేస్తారు. నేర్చుకోవాలి, మనం వేరే కంట్రీస్ని చూసి నేర్చుకోవాలని చెప్పేసి అని అంటారు. వై యూఆర్ స్టిల్ ఇన్ టు డెవలపింగ్ స్టేట్. ఇండియా మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం డెవలపింగ్ ఎప్పుడు డెవలప్డ్ అవుతాం మనం అనేసి. ఇతర దేశాలన్నా చూసి నేర్చుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు ఆయన. అది సో మేము కూడా ఇక్కడ నుంచి ధైర్యం చేయం. హరీష్ అని పొరపాటును కూడా అనం, హరీష్ అనే పిలుస్తాం. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండి. ఖచ్చితంగా పాపం మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉండి పాపం ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆయన ఈ వీక్ సస్టైన్ అయ్యగలిగితే నెక్స్ట్ వీక్ నాకు తెలిసి ఆయన వేరే మోడ్ లోకి వెళ్తారు. చేయండి డెఫినెట్ గా. ఎందుకని చెప్తున్నానంటే ఆయనలో ఉన్న హ్యూమర్ యాంగిల్ చూసేంత వరకు మీరు డెసిషన్ తీసుకోవద్దు అనేసి నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను అందరికి. ష్యూర్ అండి, ష్యూర్. ఆడియన్స్ ఆల్రెడీ చూసారు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు ప్రాపర్ డెసిషన్ తీసుకుంటారు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. పర్సనల్లీ కూడా మీ బాండింగ్ చూసి ఆ పేరు విని మేము చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం. Thank you so much. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.